హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ స్టోరీ రచించిన వారు శ్రీ గారు. పెళ్లి మండపంలో అందరూ చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంటే బంధువులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మౌనంగా రాజ్ని తీసుకుని ఇంటికొచ్చేశారు శేఖర్, ఛాయ. కాసేపటికి రాశి పేరెంట్స్ లగేజ్తో సహా హాల్లోకి వచ్చేసరికి ఛాయ కంగారుగా చూస్తూ దగ్గరికి వచ్చింది. ఏంటన్నయ్య, ఎక్కడికి బయలుదేరారు అంటుంది. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉండమంటావు ఛాయా? ఏదో చెల్లెలి కొడుకు కదా, నా కూతురు సుఖపడుతుందని పెళ్లి కొప్పుకుంటే మాకింత అవమానం చేస్తారా? అన్నయ్య అది అంటుంది ఛాయ. ఇక చాలాపు. నీ కొడుకుని నువ్వు దారిలో పెట్టుకోలేనప్పుడు ఇలా పెళ్లి ఏర్పాట్లు చేయకూడదు. నీ వల్ల నా పరువంతా పోయింది. జీవితంలో మీ మొహం కూడా చూడను. కమ్ బేబీ అంటూ రాశిని తీసుకుని బయటికి నడిచారు. రాజ్ మామయ్య అని పిలవటంతో అక్కడే ఆగి అతని వైపు చూశారు. రాజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి రాశి వైపు చూస్తూ, సారీ రాశి, మిమ్మల్ని బాధ పెట్టాలని ఇదంతా చేయలేదు. పరిస్థితులేది నా చేతుల్లో లేకుండా పోయాయి. ఐఎమ్ వెరీ వెరీ సారీ రాశి. నిజంగా నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. మా మామ్ బలవంతం వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది అంటాడు. ఐ కెన్ అండర్స్టాండ్ బావా, బట్ డాడ్ చాలా ఫీల్ అవుతున్నారు. డోంట్ వరీ, అక్కడికి వెళ్తే అంతా నార్మల్ అవుతుంది. బాయ్ బావా అంటూ వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్ళిపోయింది తను. రాజ్ రిలాక్స్గా సోఫాలో కూర్చునేసరికి ఛాయ కోపంగా దగ్గరికి వచ్చింది. చూసావా, నువ్వు చేసిన పని వల్ల ఎంత నష్టం జరిగిందో. మన రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ అయింది అంటుంది. మామ్, ప్లీజ్ స్టాప్ దట్ బుల్షిట్ వర్డ్స్. నేను మీకు ముందే చెప్పాను, నా జీవితంలో కీర్తి తప్ప ఇంకెవరూ ఉండరు అని. మీరు వినిపించుకోకుండా అంతా చేసుకుని ఇప్పుడు నన్ను అంటారేంటి అంటాడు రాజ్. రాజ్ అంటూ ఛాయ ఏదో మాట్లాడబోతుంటే శేఖర్ ఆగు ఛాయ అని ఆపేసరికి అసహనంగా పక్కకి చూస్తూ నిలబడింది. శేఖర్ రాజ్ వైపు చూస్తూ, కీర్తినే సంకీర్తన అని నీకెలా తెలుసు అని అడిగారు. నాకెప్పుడో తెలుసు. ఆ పచ్చబొట్టు నేనెప్పుడో చూశాను డాడీ. కానీ తనే సంకీర్తన అని తెలిస్తే తనని నాకు దూరం చేస్తారన్న భయంతో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను అంటాడు. చివరికి నీ భయమే నిజమైంది కదా. తాళి కట్టావు, ఉపయోగం ఏముంది? ఆ రాకేష్ గాడు తనని తీసుకెళ్ళిపోయాడు. ఇంత చేసి నువ్వు సాధించిందేంట్రా? డాడ్, అంతమంది ముందు మా పెళ్లి జరిగింది. తనెక్కడున్నా అందరూ నా భార్యగానే చూస్తారు. ఇక రాకేష్ విషయం అంటావా? వాడిని ఒప్పించడం కొంచెం కష్టమే, బట్ ఒప్పిస్తాను. ప్రస్తుతానికి ఇంతకు మించి నేనేం చెప్పలేను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రాజ్. చూడు శేఖర్, దాన్ని నా కోడలిగా నేనెప్పటికీ ఒప్పుకోను. ఏదో ఒకటి చేసి వాళ్ళ పెళ్లిని రద్దు చేయండి అంటూ ఛాయ కూడా గదిలోకి వెళ్ళిపోయింది. రాజశేఖర్ తల పట్టుకొని అక్కడే కూలబట్టాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాజ్ తాళి కట్టడమే పెద్ద షాక్ అనుకుంటే అక్కడ జరిగిన సంఘటనలతో కీర్తి స్తబ్దుగా మారిపోయింది. తన మైండ్ ఏమీ ఆలోచించే పొజిషన్లో లేదు. రాకేష్ తనని తీసుకొస్తుంటే ఎందుకు కాదనలేకపోయిందో తనకే తెలియకుండా అతను వెంట కదిలింది. కావేరిని, కీర్తిని ఇంటి దగ్గర ఉంచి రాకేష్ మాత్రం బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా రాకేష్ ఇంటికి రాలేదు. కీర్తి, కావేరి ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే మెలకువ వచ్చింది కీర్తికి. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఒక్క క్షణం తనెక్కడుందో అర్థం కాక కంగారుగా బయటికి పరిగెత్తుకొచ్చింది. కావేరి తులసి కోటకు పూజ చేస్తూ కనిపించేసరికి అక్కడే ఆగిపోయింది. తను పూజ ముగించి కీర్తిని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది కావేరి. లేచావా? వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ రెడీ చేస్తాను అంటూ కావేరి ప్రేమగా మాట్లాడుతుంటే కీర్తి కిందికి వంగి ఆవిడ కాళ్ళు పట్టుకుంది. అయ్యో, ఏంటి తల్లి ఇది? ప్లీజ్ అండి, మీరంతా ఏదేదో చెప్తున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు. నన్ను రాజ్ దగ్గరికి పంపించేయండి. నాకు వాడు తప్ప ఎవ్వరూ తెలీదు. నాకు తెలిసి నాకెవరూ లేరు. సడన్గా మీరంతా నా వాళ్ళంటుంటే ఎలా నమ్మేది అంటుంది కీర్తి. తనున్న పరిస్థితి అర్థమైంది కావేరికి. తన భుజాలు పట్టుకుని పైకి లేపి ప్రేమగా తల నిమిరింది. ఇది నువ్వు నమ్మలేని నిజమని తెలుసు, కానీ ఇదే నిజం కీర్తి. నువ్వు నా కూతురివి. దానికి సాక్ష్యం నీ భుజం మీద ఉన్న పచ్చబొట్టే. అది మా వంశపు రాజముద్రిక. నిజానికి నువ్వు మాకు దూరం కావటానికి కూడా కారణం ఆ పచ్చబొట్టే. నాకేమీ అర్థం కావట్లేదండి అంటుంది కీర్తి. నువ్వు ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నించి డిస్టర్బ్ అవ్వకు. వెళ్ళి స్నానం చేసిరా అంటుంది కావేరి.
కీర్తి ఇంకేం మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోయింది. కావేరి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కీర్తి కోసం చూస్తుంది. తనింకా గది నుంచి బయటికి రాలేదు. మరోపక్క రాకేష్ కూడా రాత్రంతా ఇంటికి రాకపోవటంతో వీడేం చేస్తున్నాడు అనే ఆలోచనలో పడింది కావేరి. అప్పుడే కార్ ఆగిన సౌండ్కి డోర్ దగ్గరికి వచ్చింది కావేరి. రాకేష్ కార్ దిగి లోపలికొస్తూ తల్లిని చూసి అక్కడే ఆగిపోయాడు. అతని మొహం అంతా వాడిపోయి కనిపించేసరికి ఏమైంది నాన్న అని చేతిని పట్టుకుని అడిగింది. నథింగ్ మా, కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టివ్వు అంటూ లోపలికొచ్చి సోఫాలో కూలబడ్డాడు. కావేరి కాఫీ కలిపి తీసుకొచ్చింది. కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యాడు. కప్ పక్కన పెట్టి కావేరి ఒడిలో తల వాల్చి పడుకున్నాడు. రాత్రంతా నిద్రపోకుండా ఎక్కడ తిరిగావు? అసలు ఏమైందిరా? ఏం లేదు, ఏమైనా ఉంటే నేను చెప్తాను కదా. కీర్తి లేచిందా? కానీ తను చాలా డిస్టర్బ్డ్గా ఉంది. నిన్న జరిగిన సంఘటనలతో బాగా డిస్టర్బ్ అయిందిరా. మనం చెప్పేది నిజమని నమ్మలేకపోతుంది. సరే, నేను తనతో మాట్లాడతాలే అంటూ పైకి లేచి కీర్తి గదివైపు వెళ్తుంటే కావేరి పిలవటంతో వెనక్కి తిరిగి చూశాడు. కొంచెం మెల్లగా ప్రేమగా నచ్చి చెప్పు, తను భయపడుతుంది అంటుంది. నాకు తెలుసమ్మా అంటూ పైకొచ్చాడు. తలుపు తెరిచే ఉంది. లోపలికి చూసిన అతనికి కీర్తి బెడ్ మీద కూర్చుని కనిపించింది. రాకేష్ లోపలికి రావటంతో కంగారుగా లేవబోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపి పక్కనే కూర్చున్నాడు. భయపడకమ్మా, నేనేమీ పరాయివాడిని కాదు, నీ అన్నయ్యని అంటూ తన తల నిమురుతుంటే అతన్నే చూస్తూ ఉంది కీర్తి. నిన్ను దూరం చేసుకొని నేను అమ్మ ఎంత బాధపడ్డామో చెప్పినా నీకు అర్థం కాదు. ఇన్నేళ్ళు ఎవరి తోడు లేకుండా ఒంటరిగా పెరిగావు. దానికి ఆ రాజ్ కుటుంబమే కారణం. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేసి నిన్ను వాడి ప్రేమలో ముంచేశాడు. అదంతా నటన మాత్రమే అంటాడు. లేదు, వాడు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించాడు అని కీర్తి అన్న మాటలకి సీరియస్గా చూశాడు రాకేష్. దాంతో తల దించేసుకుంది తను. చూడండి, మీకు ఎన్నైనా ఉండొచ్చు, నేనిప్పుడు రాజ్ భార్యని. మీరంతా చెప్పేది నిజమో కాదో నాకు తెలీదు. మీరెవరో తెలియకుండానే ఇప్పటి వరకు బ్రతికాను. ఇక మీదట బ్రతకగలను కూడా. కానీ వాడు నా ప్రాణం. వాడికి ఏమైనా అయితే మాత్రం అంటుంది. హో, అంటే నేను వాడిని ఏమైనా చేస్తానన్న భయంతో నీ అన్నయ్య చేతులకి బంధనాలు వేసేస్తున్నావా? చూడు కీర్తి, ఇన్నేళ్ల తర్వాత నువ్వు మా దగ్గరికి వచ్చావు. నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోవటం లేదు. వాడి గురించి నీకు నిజం తెలిసిన రోజు నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు నువ్వుగా వాడు నాకు వద్దు అన్నయ్య అని చెప్తావు. అప్పటి వరకు నేను వాడిని ఏమీ చేయను. కానీ నిన్ను మాత్రం ఆ నరకంలోకి పంపించే ప్రసక్తే లేదు. ఇవన్నీ నీకు అర్థమవటానికి టైం పడుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ అన్నయ్య ఏం చేసినా అది నీ మంచి కోసమే అంటాడు. కీర్తి అతని వైపే చూస్తూ ఉంది. అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంటూ పైకి లేచి బయటికి నడిచాడు రాకేష్. డోర్ దగ్గరే ఆగి తన వైపు చూశాడు. కీర్తి, రాజ్ నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను. కానీ నాకు తెలియకుండా నువ్వు రాజుని కలిసే ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు. అది నీకు చాలా ప్రమాదం. అర్థమైందా? వెళ్ళు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. కీర్తి ఆలోచిస్తూనే కిందికి వచ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే అంజీ, అంజీ అంటూ రాజ్ అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు అంజీ. రే అంజీ, ఎక్కడ చచ్చావు? వస్తున్నా సార్ అంటూ రాజ్ గదిలోకి పరిగెత్తాడు. అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటున్న రాజుని చూస్తూ, పెళ్లి మండపంలో అంత గొడవ జరిగినా ఇంత రిలాక్స్డ్గా ఎలా ఉంటున్నాడో ఈ మహానుభావుడు అనుకుంటూ దగ్గరికొచ్చి నిలబడ్డాడు. ఏంటి సార్ పిలిచారు? ఏం చేస్తున్నావు ఇంతసేపు? బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. చెప్పారులేండి. నిన్న మీరిచ్చిన షాక్ల నుంచి నేను ఇంకా తేరుకోలేదు. అందుకే మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది సార్ అంటాడు అంజీ. రాజ్ అతని వైపు చూసేసరికి, అదే సార్, మేడంని పెళ్లి చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఆ రాకేష్ వచ్చి మేడంని తీసుకుపోతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరి ముందు కీర్తి మెడలో తాళి కడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకొని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ నాకు షాక్ ఇస్తూ నా మామ దిగాడు. ఏదో పెళ్ళయ్యేదాకా ఆయన్ని మేనేజ్ చేసి కీర్తి మెడలో తాళి కట్టేస్తే ఏం చేయలేడు కదా అనుకుంటే ఆయన తప్పించుకొని నాకు మరో తలనొప్పి తెచ్చిపెట్టాడు. అనుకున్నట్టే తాళి కట్టాను. కానీ నా బావకి నిజం ఎలా తెలిసిందో అర్థం కావటం లేదంజీ. కొంపదీసి వాళ్ళ నాన్నని కలిశాడంటావా?
నాకు మాత్రం ఏం తెలుసు సార్. నేను ప్రేక్షకుడిని మాత్రమే. అసలు సూత్రధారి మీరే కదా! మీరే చెప్పాలి అంటాడు అంజి. సర్లే పద కీర్తిని కలుసుద్దాం. ఏంటి? మేడంని కలుస్తారా? ఇంకేమైనా ఉందా? నిన్నేదో అందరున్నారు కాబట్టి మీ బావ మిమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పుడు గాని ఒంటరిగా దొరికారో చితక్కొట్టి వదిలిపెడతాడు. అవసరమా సార్? అది కాదంజీ. జరిగిన దానికి కీర్తి చాలా కన్ఫ్యూజన్‌లో ఉండుంటుంది. ఇప్పుడు గాని ఆ రాకేష్ నా మీద లేనిపోనివి చెప్పాడనుకో ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయిద్ది. అందుకే తననొకసారి కలిసి నా క్లారిటీ నేనిచ్చేసాననుకో ప్రశాంతంగా ఉండొచ్చు అంటాడు. హ్మ్. ఇక్కడ అందరి ప్రశాంతతని చెడగొట్టి మీరు ప్రశాంతంగా ఎలా ఉంటారు సార్? పెళ్ళైతే సరిపోతుందా? ఆ రాకేష్ మేడంని కాపురానికి పంపించాలి కదా! అంటాడు అంజి. అన్నీ జరుగుతాయి. కాస్త టైం పడుతుంది అంజీ. ఎక్కడ జరుగుతాయి సార్? మిమ్మల్ని చంపాలని తిరిగినవాడు తన చెల్లెల్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి సుఖంగా కాపురం చేసుకో బాబు అని చెప్తాడా మీ పిచ్చి కాకపోతే? రేయ్! అలా డిస్కరేజ్ చేయకురా. నేనేమి ముందుగా ప్లాన్ చేసుకోలేదు. ఏం జరుగుతుందో నాకు తెలీదు. కానీ నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. పద చూద్దామంటూ అంజిని తీసుకుని బయటికి నడిచాడు. ఆ తర్వాత కట్ చేస్తే కొత్త మనుషుల మధ్య కొత్తగా మొదలైన ప్రయాణం కీర్తిని అయోమయంలో పడేసింది. అప్పటికే మదర్‌తో ఫోన్‌లో మాట్లాడింది తను. నీకు నాన్నున్నాడు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని ఆవిడ చెప్పేసరికి తనకొక కుటుంబం ఉందనే నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. అదే విషయం రాకేష్‌తో మాట్లాడాలని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. కాసేపటికి రాకేష్ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తుంటే కీర్తి అన్నయ్య అంటూ దగ్గరికొచ్చింది. తన నోటి నుంచి మొదటిసారి ఆ పిలుపు విన్న రాకేష్ ఆశ్చర్యపోతూనే సంతోషంగా చూశాడు తన వైపు. ఏంటమ్మా అంటాడు. అది నేను మా మదర్‌తో మాట్లాడాను. నా కోసం నాన్నొచ్చారని చెప్పారావిడ. మరాయనెందుకు ఇక్కడికి రాలేదు అని అడుగుతుంది కీర్తి. ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు రాకేష్. ఏమైందన్నయ్య? నాన్న నా కోసమే వచ్చారని చెప్పారు. మరాయనెందుకు నన్ను కలవలేదు? ప్రస్తుతం నాన్న ఇక్కడికి రాలేని సిచ్యువేషన్‌లో ఉన్నాడు కీర్తి. ఇంతకు మించి ఏం చెప్పలేను. కానీ ఈ విషయాలేవి అమ్మ దగ్గర ప్రస్తావించొద్దు. ప్రశాంతంగా ఉండు అంటాడు రాకేష్. నన్నింత గందరగోళమైన పరిస్థితుల్లో పడేసి ప్రశాంతంగా ఉండమంటే ఎలా ఉంటాను? ఎన్నో ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి. కానీ వేటికి సమాధానాలు దొరకటం లేదు. కనీసం నేను అడిగే ఒక్క ప్రశ్నకైనా సమాధానం ఇవ్వండి. నన్నెందుకలా అనాథలా వదిలేశారు? అని కీర్తి సూటిగా అడిగేసరికి రాకేష్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అర్థమైంది. మీరెవరూ నాకు ఏమీ చెప్పాలి అని అనుకోవటం లేదు. అంతే కదా? సరే, నేనే తెలుసుకుంటాను అంటుంది కీర్తి. నేను కూడా అదే అనుకుంటున్నాను కీర్తి. నువ్వు తెలుసుకోవాలి. నీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు తీసుకొస్తాను. కొంచెం ఓపిక పట్టు అంటూ తన తల నిమురుతూ బయటికి వెళ్ళిపోయాడు. కీర్తి అసహనంగా గదిలోకొచ్చేసింది. ఎవ్వరూ ఏమీ చెప్పరు. అసలేం జరిగింది? ఈ ప్రణయ్ కూడా కనీసం నన్ను కలవటానికి కూడా రాలేదు. ఛా! అనుకుంటూ బెడ్ మీద కూలబడింది కీర్తి. ఇంతలో తన బెడ్రూమ్ కిటికీ దగ్గర చప్పుడవడంతో నెమ్మదిగా దగ్గరికొచ్చి తొంగి చూసింది. రాజ్ ఒక్కసారిగా విండోలోకి వచ్చి కూర్చునేసరికి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఓయ్! ఏమైందే? నీకోసం నేనంత కష్టపడి పైప్‌లైన్ ఎక్కొస్తే కనీసం రియాక్షన్ కూడా లేదు. నేనింక చూడగానే హగ్ చేసుకుంటావని ఎక్స్‌పెక్ట్ చేశా అంటాడు రాజ్. నిన్ను అంటూ కోపంగా రాజ్ పీక పట్టుకుంది. ఏయ్! చంపేస్తావా ఏంటి? కింద పడ్డానంటే ఇంక అంతే సంగతులు. పోరా! అసలేమైపోయావు? అంటూనే అతన్ని హత్తుకుంది. నేను ఉదయం నుంచి నిన్ను కలవాలని వెయిట్ చేస్తున్నా. కానీ నీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు కదా! కుదరలేదు. అసలు ఇదంతా ఏంటి ప్రణయ్? నాకు పిచ్చి పట్టేటట్టుంది. నీకదంతా ముందే తెలుసా? హ్మ్. ఆ రోజు నువ్వు స్నానం చేసొచ్చి డ్రెస్ మార్చుకుంటున్నప్పుడే ఆ పచ్చబొట్టు చూశాను. అప్పుడే నాకు అర్థమైంది. నేను వెతుకుతున్న సంకీర్తన నువ్వే అని. నీ ప్రేమ విషయంలో సతమతమవుతున్న నాకు మా తాతయ్యే నాకు దారి చూపించాడు అనిపించింది. కానీ నీకు నిజం చెప్పే పరిస్థితి అప్పుడు లేదు. ఆ తర్వాత అన్నీ తారుమారైపోయాయి అంటాడు. అసలేం జరిగింది? నేనెలా వీళ్ళకి దూరమయ్యాను అని అడుగుతుంది. యాక్చువల్లీ నాకు క్లారిటీగా తెలీదు కీర్తి. మా వంశ రాజముద్రిక చూసి నిన్ను గుర్తుపట్టాను. అంతే. తాతయ్య చిన్నప్పుడు చెప్పేవాడు. సంకీర్తనని
ఎలా అయినా నువ్వే వెతికి తీసుకురావాలిరా అని. ఏమైంది అని అడిగితే తప్పిపోయింది అని చెప్పాడు. నిన్ను గుర్తించడానికి ఆ రాజముద్రిక తప్ప వేరే సాక్ష్యం లేదని చెప్పేవాడు. రాజు దగ్గర కూడా సమాధానం దొరకకపోయేసరికి నిరాశగా బెడ్ మీద కూలబడింది కీర్తి. రాజ్ తన పక్కనే కూర్చున్నాడు. కీర్తి, నువ్వెంత కన్ఫ్యూషన్లో ఉన్నావో నాకు అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం. మీ నాన్నకి మా కుటుంబం అంటే నచ్చదు. ఆ తర్వాత రాకేష్కి కూడా నచ్చదని అర్థమైంది. అలాంటి టైంలో నువ్వే సంకీర్తన అని తెలిస్తే నిన్ను నాకు దక్కనివ్వరన్న భయంతో నిజం దాచాను. అంతేకాని ఇంకేదో ఆశించి కాదు. నువ్వెవరో తెలియనప్పుడే నిన్ను వదులుకోలేకపోయాను. నా మరదలువని తెలిసిన తర్వాత ఎలా వదులుకోగలను చెప్పు? ఇదంతా నేను నీ ప్రేమ కోసమే చేశాను. అర్థం చేసుకో అంటాడు. నువ్వేంటో నాకు అర్థమవుతుంది. కానీ అన్నయ్య నమ్మటం లేదు కదా. పైగా నిన్ను చంపాలని ప్రయత్నించినవాడు నాకు అన్నయ్య అని తెలిసిన తర్వాత నా భయం ఇంకా ఎక్కువైంది ప్రణయ్. రాజ్ తన మొహం పట్టుకొని కళ్ళలోకి చూస్తూ, భయపడకు బంగారం, నేను చూసుకుంటాను కదా. త్వరలోనే నేను నాతో తీసుకువెళ్తాను. కొంచెం ఓపిక పట్టు అంటాడు. హా, మా అన్నయ్య కూడా ఇదే మాట అన్నాడు. కొంచెం ఓపిక పట్టు, అన్నీ తెలుస్తాయి అని. సరేలే, ఈ టెన్షన్తో బుర్ర హీటెక్కిపోతుంది. ఒక ముద్దియవే, రిలాక్సింగ్గా ఉంటుంది అని రాజ్ అడిగేసరికి కోపంగా అతని చెంప మీద ఒక్కటిచ్చింది. రాజ్ మూతి ముడుచుకొని తన వైపు చూశాడు. ఇక్కడ నన్నింత కన్ఫ్యూజన్లో పడేసి ముద్దు కావాలంట. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థమై చావటం లేదు. అసలు నువ్వు తాళెందుకు కట్టావురా అని అడుగుతుంది. అంటే మీ నాన్న నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడని మదర్ చెప్పారు. ఆయన వస్తే నిన్ను నా నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతారన్న భయంతో తాళి కట్టేశాను. అంటే మా నాన్న నా కోసం వచ్చాడని నీకు ముందే తెలుసా అని అడుగుతుంది కీర్తి. నువ్వు కోపం తెచ్చుకోను అంటే ఇంకో విషయం చెప్తాను అంటాడు. ఏంటి అంటుంది. అది ముందు రోజు రాత్రే మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నిన్ను కలిస్తే నువ్వు ఆయనతో వెళ్ళిపోతావని ఎవరికీ తెలియకుండా అంజీ ద్వారా ఆయన్ని మా గెస్ట్ హౌస్లో లాక్ చేశాను. వాట్? అంటే నాన్న నీ దగ్గర ఉన్నారా? లేరు, ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారంట. ఆ విషయం నేను పీటల మీద కూర్చున్నప్పుడే తెలిసింది. ఆయన మండపానికి వస్తారని అర్థమై మన పెళ్లి జరిగిపోతే ఎవరూ ఏం చేయలేరని తాళి కట్టేశాను అంతే అంటాడు రాజ్. నీకు అసలు బుద్ధుందా? ఇన్నేళ్ల తర్వాత కూతుర్ని వెతుక్కుంటూ వస్తే కలవకుండా చేస్తావా? మరేం చేయను, ఒక పక్క నువ్వు నా పెళ్లి చేయాలని పంతం పట్టి కూర్చున్నావు. ఆ క్షణం నాకేమీ తోచలేదు. తోచింది చేసేసాను అంతే. పోరా, నాన్న మండపానికి కూడా రాలేదంటే ఏమైనట్టు? నాకు అదే అర్థం కావటం లేదు. నా డౌట్ రాకేష్కి మీ నాన్న ద్వారా నిజం తెలిసిందేమో అని. నేను అన్నయ్యని అడిగాను, కానీ ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని మాత్రమే చెప్పాడు. అవునా? అయితే ఖచ్చితంగా మీ అన్నయ్య మీ నాన్నని కలిశాడు. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలిసే ఉంటుంది. సరే, అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు నా గురించి కంగారు పడకు, అంతా సెట్ అవుతుంది అంటాడు. ఏం సెట్ అవటమో ఏంటో అంటుంది. అలా డల్ అయిపోకే, నీ టెన్షన్స్ అన్నీ పోగొట్టే మందొకటివ్వనా అంటూ తనని దగ్గరికి తీసుకుంటూ పెదవులు అందుకోపోతుంటే ఎవరో డోర్ కొట్టారు. దాంతో ఇద్దరు కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ డోర్ వైపు చూసేసరికి కావేరి డోర్ కానుకొని చేతులు కట్టుకొని నిలబడి కనిపించింది. కంగారుగా ఆవిడ వైపే చూస్తూ లేచి నిలబడ్డారు ఇద్దరు. ఆవిడ ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకొని సూటిగా రాజు వైపే చూస్తూ ఉండటంతో కీర్తిలో కంగారు మొదలైంది. తనని టెన్షన్ పడొద్దని కళ్ళతోనే సైగ చేసి కావేరి దగ్గరికి వచ్చాడు రాజ్. అత్తా, అది అంటాడు. మెయిన్ డోర్ లాక్ చేసింది కదా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు అంటుంది. అది లాక్ చేసిందనే విండోలో నుంచి వచ్చాను అంటాడు. అంత పైకి ఎలా ఎక్కావురా? ఏమో అత్త, నాకు తెలీదు, ఏదో ట్రై చేశాను, వర్కౌట్ అయింది. ఇది నీ కూతురు మీద నాకున్న ప్రేమ, కనీసం నువ్వైనా అర్థం చేసుకో అంటాడు రాజ్. అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకోవాలి? అది దూరమై మేమెంత బాధపడుతున్నామో నీకు తెలుసు కదా. అయినా సరే తన గురించి తెలిసినా మాకు నిజం చెప్పకుండా దాచేశావు. నువ్వు చేసింది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా అంటుంది కావేరి. లేదు, అది తప్పని నాకు తెలుసు, కానీ చెప్పలేని పరిస్థితి అత్తా నాది. దానికి మీకు నేను క్షమాపణ మాత్రమే చెప్పగలను. కావేరి కోపంగానే చూస్తూ నిలబడేసరికి వెనక్కి తిరిగి కీర్తి వైపు చూశాడు. తన మొహంలో టెన్షన్ ఇంకా అలానే ఉండేసరికి కావేరి వైపు చూస్తూ ఒక్కసారిగా కిందికి వంగి కాళ్ళు పట్టుకున్నాడు.
రేయ్ ఏం చేస్తున్నావు లే అంటుంది. "ఉహుం, నువ్వు నన్ను క్షమించానంటేనే లేస్తా అంటాడు. ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిలా? నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. అదంత త్వరగా పోదు అంటుంది. అత్త, నీ కూతుర్ని లైన్లో పెట్టడానికే నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు నిన్ను లైన్లో పెట్టాలంటే అంటాడు. రే అంటూ రాజు చెవి మెలిపెడుతూ పైకి లేపింది కావేరి. అమ్మా వదులత్తా, నొప్పెడుతుంది. రేయ్ ఇంతకన్నా ఎక్కువ పెయిన్ భరించాను. ఒక పక్క అది దూరమైందనే బాధ, మరో పక్క అది అసలు ఉందో లేదో అని చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలకి నా గుండె ఎంతగా రగిలిపోయేదో తెలుసా? ఇవాళ కాకపోతే రేపైనా నా కూతురు నా దగ్గరకు వస్తుందన్న ఆశతోనే బ్రతుకుతున్నాన్రా. అయినా మీ మగాళ్ళకి మా బాధ అర్థం కాదనుకుంటాను. ఒక మనిషిని నమ్మి జీవితాన్నిస్తే నన్ను మోసం చేసి నా కూతుర్ని నాకు దూరం చేశాడు. నువ్వేమో నా కూతురు గురించి తెలిసి కూడా నాకు నిజం చెప్పకుండా దాచేశావు. ఇంత స్వార్థం ఏంట్రా మీకు? కావేరి కళ్ళలో నీళ్ళని చూస్తూ రాజు బాధగా ఆవిడ చేతుల్ని పట్టుకున్నాడు. సారీ అత్త, నిజంగానే నేను స్వార్థంగా ఆలోచించాను. కానీ ఏం చేయను చెప్పు, నా పరిస్థితి అలాంటిది. మా పరిచయం మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో మా మధ్య దూరం సృష్టిస్తూనే సాగింది. ఆ దూరాన్ని తొలగించుకోవాలని ఆలోచించానే గాని నీ బాధ గురించి ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించత్తా. అప్పటి వరకు ఆవిడ తన కన్న తల్లన్న విషయం తెలిసినా అంగీకరించలేకపోయింది కీర్తి. కావేరి మాటల్లో తన మీద ఉన్న ప్రేమ, ఆవిడ కళ్ళల్లో బాధ తనని కన్న తల్లి వైపు నడిపించడంతో దగ్గరికొచ్చి ఏడుస్తూ ఆవిడ్ని హత్తుకుంది కీర్తి. కావేరి కూడా తనని హత్తుకుని తల నిమురుతుంది. సారీ అమ్మా, నా గురించి మీరింతగా తప్పిస్తున్నారని నేను ఊహించలేదు. అసలు నేనెందుకు మీకు దూరం అయ్యాను అంటుంది. అదంతా నా కర్మ అనుకోవాలి. అవన్నీ ఇప్పుడెందుకులే, మీ అన్నయ్య వచ్చాడంటే గొడవ చేస్తాడు. వాడితో మాట్లాడి త్వరగా పంపించేయి అని కావేరి చెప్పగానే రాజ్ మొహంలో నవ్వు విరిసింది. అంటే నన్ను క్షమించినట్టేనా అత్త అంటాడు. లేదు, ఈ విషయంలో మాత్రం నిన్ను క్షమించేదే లేదు. ఏదో నా కూతురు బాధ చూడలేక నీతో మాట్లాడటానికి ఒప్పుకున్నాను. త్వరగా మాట్లాడిపో, లేదంటే నా కొడుకొచ్చి చితక్ కొడతాడు అంటుంది. ఇది అన్యాయం అత్త, నా పెళ్ళాన్ని చూడటానికి కూడా నేను భయపడాలా? నీ కొడుక్కి నువ్వైనా నచ్చ చెప్పొచ్చుగా అంటాడు. ఏంటి నచ్చ చెప్పేది? నువ్వు చేసిన పనికి వాడికి నీ పీకల మీద దాకా కోపం ఉంది. ఇప్పుడు ఎవ్వరేం చెప్పినా వినిపించుకోడు అంటుంది. అలా అంటే ఎలా అత్త? అంతా నువ్వు చేసుకొని నన్ను అడిగితే నేనేం చెప్పేది? నా మాటలు వినే పొజిషన్లో ఉన్నారా మీరు? మీకు నచ్చిందే చేసుకోండి అంటుంది. అత్త, ఏడవక్లే, కొన్ని రోజులు ఆగు. వాడికి కోపం తగ్గిన తర్వాత నేను మాట్లాడి చూస్తాను. కానీ అప్పటి వరకు నువ్వు ఇలా వాడికి అంటపడ్డావనుకో, కాళ్ళు విరగొట్టేస్తాడు, జాగ్రత్త. త్వరగా మాట్లాడి వెళ్ళిపో అంటుంది. అంటూ కావేరి గది నుండి బయటికి వచ్చేసరికి రాజ్ థ్యాంక్స్ అత్త అంటూ డోర్ వేయబోతుంటే ఆ డోర్ పట్టుకొని ఆపింది కావేరి. రాజ్ అయోమయంగా చూశాడు. మాట్లాడుకోవటానికి డోర్ వేయాల్సిన అవసరం లేదనుకుంటాను అంటుంది. అంటే కొంచెం ప్రైవసీ ఉంటుందని. ప్రైవసీగా మాట్లాడుకోవాలంటే తనని నీ భార్యగా నీ ఇంటికి తీసుకెళ్ళాక మాట్లాడుకో. ఇక్కడ అలాంటివేం కుదరవు. బుద్ధిగా మాట్లాడేసి బయటికి పో అంటుంది. తల్లి కూతుర్లు ఇద్దరూ ఒకటే అంటాడు. ఏంట్రా నసుకుతున్నావు? ఏం లేదు, మాట్లాడి వెళ్ళిపోతాను అంటాడు. మంచిది అంటూ కావేరి పక్కకెళ్ళేసరికి రాజ్ మూతి ముడుచుకుంటూ కీర్తి వైపుకు తిరిగాడు. తను నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుంది. రాజ్ కూడా తన పక్కకి చేరాడు. మీ ఫ్యామిలీ మొత్తం నా మీద పగబట్టి కూర్చున్నారే, ఇంటల్లుడికి ఇలాగేనా మర్యాద చేసేది అంటాడు. హో, తమరికిప్పుడు మర్యాద కావాలా? కాసేపు ఆగు, మా అన్నయ్య వచ్చి కావాల్సినంత మర్యాద ఇస్తాడు అంటుంది కీర్తి. అంటే ఏంటి, మీ అన్నయ్య వస్తే బెదిరిపోతాననుకున్నావా? ఏదో బావ కదా అని గొడవ పడటం ఎందుకులే అని తగ్గుతున్నా. లేదంటేనా అంటాడు. లేదంటే ఏం చేసేవాడివి? చెప్పను, చేసి చూపిస్తాను. అయినా మనకు ఉన్నదే కొంచెం టైం. ఇలా మాటలతో వేస్ట్ చేయకే అంటూ ముందుకు వంగేసరికి కీర్తి అతని నోటికి చేతిని అడ్డం పెట్టింది. అమ్మ చెప్పింది వినబల్లేదా? ఇవన్నీ ఇక్కడ కుదరవు. నీ భార్యగా నీ ఇంటికి తీసుకువెళ్ళు. ఆ తర్వాత నీ ఇష్టం, నేను అడ్డు చెప్పను అంటుంది కీర్తి. అందరూ నన్ను వాయించేవాళ్ళే. సరే, నేను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాతే అన్నీ తీసుకుంటా. అప్పుడు కానీ అడ్డు చెప్పావనుకో అస్సలు ఊరుకోను. అప్పటి వరకు నీ గుర్తుగా నాకు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా, నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. ప్లీజ్ బంగారం అంటూ తన మీదికి ఒరుగుతుంటే
కీర్తి నవ్వుతూ కళ్ళార్పింది. రాజ్ సంతోషంగా తన పెదవులు అందుకున్నాడు. ఒకరి శ్వాసను ఒకరు పీల్చుకుంటూ తమ ప్రేమని పంచుకుంటూనే వేరయ్యారు. రాజ్ గట్టిగా శ్వాస తీసుకుంటూ బెడ్ మీద వెనక్కి వాలిపోయాడు. కీర్తి అతని గుండెల మీద ఒదిగింది. త్వరగా ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళు బావా. ఏమన్నావు అంటాడు రాజ్. నన్ను తీసుకెళ్ళమంటున్నా అంటుంది. ఆ తర్వాత అంటాడు. నేనేమన్నాను? బావా అని పిలిచావా? హా, అంటే ఏదో ఫ్లోలో వచ్చేసింది అంటుంది. ఫ్లోలో కాదే, మంచి ఫీల్తో పిలిచావు. ఈ పిలుపు కోసమైనా నిన్నెత్తికెళ్ళిపోవాలి అనిపిస్తుంది అంటాడు. "హ్మ్, అప్పుడు కానీ మా అన్నయ్య నిన్ను చంపేయడు. అలాంటి పిచ్చి పనులు చెయ్యకు అంటుంది. లేదులే, ఇన్నాళ్ళు నువ్వు దూరమైపోతావనే భయం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వెక్కడున్నా నాదానివే అన్న భరోసా ఉంది. అది చాలు. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అంటాడు. నాకంత ఓపిక లేదు. త్వరగా అన్నయ్యని కన్విన్స్ చేసి నన్ను తీసుకెళ్ళు అంటుంది. ఆ పనిలోనే ఉన్నానే. వాడు నన్ను చూస్తేనే మండిపడుతున్నాడు. ఏంటో, సరేలే, నేనేదో ఒకటి చేస్తా కానీ నువ్వు రిలాక్స్డ్గా ఉండు, సరేనా? వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడుగుతుంది. కుదిరినప్పుడు. మీ అన్నయ్య బయట ఎంత సెక్యూరిటీ పెట్టాడో చూసావా? కీర్తి మొహం డల్గా పెట్టేసరికి నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. భయపడకు, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఈలోపు నీ పుట్టింటి ప్రేమని ఆస్వాదించు, సరేనా? బాయ్. ఎలా వెళ్తావు? వచ్చిన దారినే వెళ్ళాలి. లేదంటే మీ అన్నయ్యకి డౌట్ వస్తుంది. నేను వెళ్తాలే అంటూ విండో నుంచి కిందికి దిగుతుంటే కంగారుగా చూస్తుంది కీర్తి. అతను సేఫ్గా కిందికి దిగిన తర్వాత రిలాక్స్ అవుతూ బాయ్ చెప్పి బెడ్ మీద వాలింది. రాజ్ని కలిసిన తర్వాత తన మనసు కాస్త స్థిమితపడటంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే రాకేష్, కీర్తి, భోజనానికి రండిరా అంటూ కావేరి పిలిచేసరికి రాకేష్ గది నుంచి వస్తూ హుషారుగా వస్తున్న కీర్తిని చూసి ఆగిపోయాడు. ఉదయం వరకు తన మొహంలో కనిపించిన ఆందోళన ఇప్పుడు కనిపించటం లేదు. దానికి సంతోషంగానే ఉన్నా తానెక్కడ రాజుని కలిసిందో అన్న అనుమానం కూడా మొదలైంది రాకేష్లో. అక్కడే ఆగిపోయావేంట్రా, రా. హా, వస్తున్నా అమ్మ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కీర్తి కూడా కూర్చోవటంతో ఇద్దరికీ భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది కావేరి. కీర్తి, ఇక్కడ నీకంతా ఓకే కదా? హా, ఓకే అన్నయ్య. నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అంటుంది. గుడ్. రేపు మనం బయటికి వెళ్ళాలి. ఉదయాన్నే రెడీ అవ్వు అంటాడు. ఎక్కడికన్నయ్యా? రేపు తెలుస్తుందిగా, కంగారెందుకు, ముందు తిను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాకేష్. కీర్తి ఆలోచనలో పడింది. అది గమనించిన కావేరి తన తల నిమురుతూ సర్ది చెప్పడంతో తను కూడా భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయింది. రాకేష్ ఎక్కడికి తీసుకువెళ్తాడా అన్న ఆలోచనలతో నిద్ర పట్టలేదు తనకి. ఇది ఇలా ఉంటే అక్కడ రాకేష్ని ఎలా కన్విన్స్ చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తూ హాల్లోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడే ఇంటికి వచ్చిన రాజశేఖర్ కూడా ఏదో ఆలోచనలతో అక్కడే సోఫాలో సెటిల్ అయ్యి కన్నతల రుద్దుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఈలోపే తుఫాన్లా దూసుకు వచ్చింది లోపలికి ఛాయ. వస్తూనే తన చేతిలో పర్సుని కోపంగా టీపాయ్ మీద విసిరి కొట్టేసరికి అది సర్రున దూసుకుపోయి రాజశేఖర్ కాళ్ళ మీద పడింది. కళ్ళు తెరిచి తన వైపు చూశాడు. ఏంటి ఛాయ, ఎందుకంత కోపంగా ఉన్నావు? అంతా తమరి సుపుత్రుడి దయే. మన కోసం, మన ప్రెస్టేజ్ కోసం ఆలోచించకుండా అందరి ముందు దాని మెడలో తాళి కట్టాడు. బయటికి వెళ్తే చాలు అందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు తలెత్తుకోలేకపోతున్నానండి. మామ్, నీకో విషయం చెప్పనా? మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళ విషయంలో తలదూర్చకుండా ఉంటే వాళ్ళు మన విషయంలో తలదూర్చే సాహసం చేయరు. ఒకప్పుడు నువ్వు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపావు. ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. వదులుతారా? అందుకే అంటారు మాట పొదుపుగా వాడాలి అని అంటాడు రాజ్. అంటే ఏంట్రా, నాకు నోటి దురుసు ఎక్కువ అంటున్నావా? నేను కాదు, ఆ విషయం నీకే బాగా తెలుసు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావు. దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో అన్న ఆలోచన కూడా ఉండదు నీకు. ఇప్పటికైనా ఆ నోటిని అదుపులో పెట్టడం నేర్చుకో అంటాడు. షటప్ రాజ్, నేను నీ కన్న తల్లిని. నాకు నీతులు చెప్పాలని చూడకు. అసలు ఇదంతా నీ వల్ల కదూ. కీర్తి కీర్తి అంటూ దాని వెంట తిరిగింది చాలక ఏకంగా పెళ్లి చేసుకున్నావు. ఏమైంది? ఈ పెళ్లి చెల్లెదు అని ఆ రాకేష్ గాడు దాన్ని తీసుకుపోయాడు. ఇంత చేసి నువ్వు సాధించిందేంట్రా?
మా పరువుని బజార్న పెట్టడం తప్ప అంటుంది ఛాయ. ఆ పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. నాకు కీర్తి కావాలని క్లియర్‌గా చెప్పాను. వినిపించుకున్నారా? మీకు నచ్చింది మీరు చేశారు. నాకు నచ్చింది నేను చేశాను. దట్స్ ఇట్. రాజ్, ఛాయ ఇక ఆపు అంటూ శేఖర్ అరిచేసరికి కోపంగా చూసింది. ఇంటికొచ్చినా కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అయిపోయిన దాని గురించి చర్చించుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటే సమస్య తీరిపోదు. దీనికి ఒక పరిష్కారం అంటూ చూడాలి అంటాడు. కరెక్ట్ డాడ్. నేనే ఈ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మీరు, మామ్, అత్తయ్య దగ్గరికెళ్ళి సాంప్రదాయబద్ధంగా కీర్తిని కాపురానికి తీసుకురండి అంటాడు. ఏంటి? నేను దాని దగ్గరికి వెళ్ళాలా? నెవర్. అసలు దాన్ని ఈ ఇంటి కోడలిగా నేను అంగీకరించను అంటుంది ఛాయ. భార్యగా నేను అంగీకరించి తాళి కట్టిన తర్వాత నువ్వు అంగీకరించక తప్పదు మామ్. మీరు వెళ్ళి తీసుకొస్తే మీ మర్యాద నిలబడుతుంది. లేదు, కుదరదు అంటారా? ఫైన్. నేను ఏదోలా అతన్ని ఒప్పించుకొని ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళిపోతాను అంటాడు. శేఖర్, ఛాయ నోరెళ్ళబెట్టి రాజ్ వైపు చూస్తూ ఉండిపోయారు. ఓకే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నిర్ణయం మీదే. ఆలోచించుకోండి అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రాజ్. వీడేంటండి ఇలా తయారయ్యాడు? ఛాయ, పెళ్లి జరిగిపోయింది. ఇక మన చేతుల్లో ఏం లేదు. కనీసం మన పెద్దరికం నిలబెట్టుకోవాలి అంటే వాడు చెప్పినట్టు కీర్తిని కాపురానికి తీసుకురావాలి. ఏంటి? దాన్ని ఇంటికి తీసుకొస్తారా? నేను చచ్చినా ఒప్పుకోను అంటుంది. ఒప్పుకోకపోతే నీ కొడుకు ఇల్లరికం పోతానని చెప్తున్నాడు కదా. వాడు అస్సలే మొండివాడు. పంతం కొద్దీ అన్నంత పని చేసినా చేస్తాడు. అప్పుడు ఉన్న ఈ కాస్త పరువు కూడా గంగలో కలిసిపోతుంది. ఆ ఎఫెక్ట్ మన బిజినెస్ల మీద పడుతుంది. నేను రిస్క్ తీసుకోలేను అంటాడు శేఖర్. అందుకని దాన్ని కోడలిగా అంగీకరించి ఇంటికి తీసుకొస్తా అంటారా? అవును, మనకి వేరే దారి లేదు. ఇప్పటికే బయట నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో వీడి ఇల్లరికం వెళ్ళాడని తెలిస్తే మనం తలెత్తుకొని తిరగలేం. అందుకే తప్పదు. కీర్తిని కాపురానికి పంపించమని నేనే అడుగుతాను. నువ్వు పక్కనుండు చాలు. అది కాదు శేఖర్, ఇది నా నిర్ణయం ఛాయ. ఇంకేం మాట్లాడద్దు. రేపు మనం కావేరి దగ్గరికి వెళ్తున్నాం అంతే అంటూ పక్కకు వెళ్ళిపోయేసరికి ఛాయ కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే కీర్తిని తీసుకుని కారులో బయలుదేరాడు రాకేష్. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో చెప్పకపోవడంతో కీర్తి మనసులో కంగారుగానే ఉంది. కాసేపటికి ఒక ఇంటి ముందు కారు ఆగటంతో కారు దిగుతూ ఆ ఇంటి ముందున్న అడ్వకేట్ నెంబర్ ప్లేట్ చూసి అయోమయంగా రాకేష్ వైపు చూసింది. అన్నయ్య, లాయర్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను, లోపలికి పద అంటూ తనని లోపలికి తీసుకొచ్చాడు. లాయర్ రాకేష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమని చెప్పడంతో ఇద్దరూ ఆయన ఎదురుగానే కూర్చున్నారు. పేపర్స్ రెడీ చేశారా లాయర్ గారు? హా, మీరు చెప్పినట్టే అన్నీ రెడీ చేశాను. ప్రూఫ్ ఉందన్నారు కాబట్టి వెంటనే డివోర్స్ వచ్చే అవకాశం ఉంది. డివోర్స్ ఏంటన్నయ్యా? ఎవరికి అంటూ కంగారుగా అడిగింది కీర్తి. రాకేష్ తన వైపు చూస్తూ నీకు రాజ్కి అని సమాధానం చెప్పాడు. ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా? నాకు కనీసం మాట కూడా చెప్పకుండా. చెప్పినా నువ్వు ఒప్పుకోవని తెలుసు. కానీ నా మాట వినమ్మా, వాడు నీ కరెక్ట్ కాదు. పెళ్ళి ఎలా జరిగిందో అందరికీ తెలుసు కాబట్టి ఇది బలవంత పెళ్ళి అని నువ్వు ఒప్పుకుంటే వెంటనే డివోర్స్ మంజూరు చేస్తారు. ఆ తర్వాత వాడికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. సంతకం పెట్టు అంటాడు. లేదు, నా వల్ల కాదు అంటుంది. నేనేం చేసినా నీ మంచి కోసమే కీర్తి, ఏం ఆలోచించకు. సంతకం పెట్టు అంటాడు. నేను పెట్టను. నేను వాడితో విడిపోయి బ్రతకాలని అనుకోవటం లేదు. నాకు వాడు కావాలన్నయ్యా, ప్లీజ్ డివోర్స్ వద్దు. నాకు రాజ్ కావాలి అంటుంది. కీర్తి అంటూ రాకేష్ గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి భయంతో కళ్ళు మూసుకుంది తను. రాకేష్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కీర్తి వైపు చూశాడు. చూడు కీర్తి, నువ్వు వాడి మాయలో ఉన్నావు. అందుకే నీకు వాడి మీద ప్రేమ తప్ప వాడి మోసం కనిపించటం లేదు. ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండగలవన్న నమ్మకం నాకు లేదు. నా మాట విని దీనికి ఒప్పుకో. అన్నయ్య, ప్లీజ్, నా వల్ల కాదు అంటూ కీర్తి ఏడుస్తుంటే ఇంకేం అనలేక లాయర్ వైపు చూస్తూ తనని నేను కన్విన్స్ చేస్తాను, మీరు మిగతా ఏర్పాట్లు చూడండి అని చెప్పాడు. అలాగే రాకేష్ గారు, ఈ పేపర్స్ మీద మీ చెల్లెలు సంతకం చేస్తే చాలు, మిగతాది కోర్టులో చూసుకోవచ్చు అంటాడు.
ఓకే అంటూ ఆ పేపర్స్ తీసుకుని కీర్తి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువచ్చాడు. తనని కారులో కూర్చోబెట్టి పక్కనే కూర్చొని కారు స్టార్ట్ చేశాడు రాకేష్. కీర్తి కళ్ళలో నీళ్లు కారుతూనే ఉన్నాయి. అప్పుడు తనతో ఏం మాట్లాడినా ఉపయోగం లేదని అర్థమై మౌనంగా ఉండిపోయాడు రాకేష్. ఆ తర్వాత కట్ చేస్తే కాలింగ్ బెల్ మోగటంతో కీర్తి రాకేష్ వచ్చుంటారు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది కావేరి. కానీ ఎదురుగా రాజశేఖర్, ఛాయ, రాజ్ వాళ్ళతో పాటు వాళ్ళ బంధువుల్లో నలుగురు పెద్దవారు కూడా ఉండటంతో నవ్వుతూనే అందరినీ లోపలికి ఆహ్వానించింది. అందరినీ కూర్చోబెట్టి టీ తీసుకొచ్చిచ్చింది కావేరి. ఛాయ మాత్రం తీసుకోకుండా ఫోన్లో ఏదో చూసుకుంటుంది. టీ తాగిన తర్వాత అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయేసరికి ఏదైనా పని మీద వచ్చారా అని అడిగింది కావేరి. అదేనమ్మా, నీ కూతురికి మీ అన్నయ్య కొడుక్కి పెళ్లి జరిగింది కదా, అమ్మాయిని కాపురానికి పంపించమని అడగటానికి వచ్చాం. జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పుడో జరిగిన గొడవలకి ఇప్పుడు పిల్లల జీవితాన్ని బలిపెట్టడం ఎందుకు చెప్పు? అన్నీ మర్చిపోయి ఏం మర్చిపోమంటారు? ఆ ఇంట్లో నాకు జరిగిన అవమానాన్ని మర్చిపోమంటారా? అమ్మా కావేరి, బాబాయ్ ప్లీజ్, నన్ను కన్విన్స్ చేసే ముందు మీరు ఒక విషయం ఆలోచించండి. భర్త బిడ్డ దూరమై బాధల్లో ఉన్న నాకు నా పుట్టిల్లు ఓదార్పునిస్తుందన్న ఆశతో అక్కడికి వెళ్ళాను. కానీ వీళ్ళేం చేశారు? ఎక్కడ ఆస్తిలో భాగం అడుగుతానో అన్న భయంతో సూటిపోటి మాటలతో నా మనసుని ఇంకా గాయపరిచారు. ఇప్పుడు ఏ నమ్మకంతో నా కూతుర్ని ఆ ఇంటికి పంపించగలను? మీరే ఆలోచించండి బాబాయ్. జరిగింది మొత్తం అందరికీ తెలియటంతో ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు. దాంతో శేఖర్ వైపు చూస్తూ, తన భయంలో అర్థం ఉంది శేఖర్. అది మీ ఇంటి సమస్య. మేమింతకు మించి మాట్లాడితే బాగోదు. ఇక నీ చెల్లెల్ని నువ్వే ఒప్పించుకో అని చెప్పారు. దాంతో ఛాయ కోపంగా చూస్తూ, ఏంటి ఒప్పించేది? ఇప్పుడు దాని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడమంటారా? ఆడపిల్ల జీవితం గురించి ఆవిడకి పట్టనప్పుడు మగపిల్లాడి తల్లిదండ్రులం, మాకెందుకు భయం? ఆ కీర్తి కంటే అందగత్తని, హోదా ఉన్న పిల్లని క్షణాల్లో తీసుకొచ్చి నా కొడుక్కి కట్టబెట్టగలను అంటుంది. మంచిది, అలాగే కట్టబెట్టుకోండి అంటూ రాకేష్ మాటలు వినిపించటంతో అందరూ డోర్ వైపు చూశారు. కీర్తిని తీసుకుని లోపలికొచ్చాడు రాకేష్. అందగతిని తెచ్చుకుంటారో ఆస్తిపర్రాల్ని తెచ్చుకుంటారో మీ ఇష్టం. నా చెల్లెల్ని మాత్రం మీ ఇంటికి పంపే ప్రసక్తే లేదు. ఇవిగోండి డివోర్స్ పేపర్స్. మీ కొడుకు చేత్తో సంతకం చేయించి తీసుకుపోండి అంటూ ఆ పేపర్స్ వాళ్ళ ఎదురుగా టీపోయ్ మీదకి విసిరాడు. అందరూ కంగారుగా రాకేష్ వైపే చూస్తున్నారు. బావా, కోపంలో ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని రాజ్ కోపంగా అడిగాడు. బాగా అర్థమవుతుంది. నా చెల్లెలి క్షేమం కోసం ఆలోచిస్తున్నాను. నీ ఇంట్లో ఇలాంటి అహంకార్యాతతో తను క్షేమంగా ఉంటుందన్న నమ్మకం నాకైతే లేదు అంటాడు. అదే నీ భయం అయితే నేనే నీ ఇంట్లో ఉంటాను. అంతేకాని కీర్తిని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. అంతెందుకు, తను కూడా దీనికి ఒప్పుకొని ఉండదు అంటూ కీర్తి వైపు చూశాడు. తను కన్నీళ్లతో తలదించుకొని నిలబడింది. నిజమే, ఒప్పుకోలేదు. కానీ తనని నేను కన్విన్స్ చేసుకుంటాను. సో మీ అందరూ వచ్చిన దారినే వెళ్ళటం మంచిది. రాజ్ అసహనంగా చూస్తూ కావేరి దగ్గరికి వచ్చాడు. అత్త, నీ విషయంలో మా అమ్మ నాన్న ఏం చేసింది తప్పే కాదన్ను. దాన్ని మనసులో పెట్టుకొని నీ కూతురు సంసారాన్ని నువ్వే నాశనం చేస్తావా? కావేరి ఆలోచిస్తూ ఉండిపోయింది. కీర్తి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాది హామీ. ప్లీజ్ తన నాతో పంపించొత్తా. నేను లేకుండా అది ఉండలేదు. కీర్తి వైపు చూసింది కావేరి. రాజ్ మీద తన ప్రేమ తన కళ్ళల్లోనే కనిపిస్తుంది. కానీ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఇదంతా కాదు కావేరి, ఇది నీ కూతురు జీవితం. తనని నిర్ణయించుకోనివ్వండి. నువ్వు చెప్పమ్మా, నీ భర్తతో కలిసి ఉండటం నీకు ఇష్టమా కాదా? నీ నిర్ణయం ఏదైనా సరే ధైర్యంగా చెప్పు అంటూ కీర్తిని అడిగేసరికి తను తలెత్తి అందరినీ చూస్తూ రాకేష్ వైపుకు తిరిగింది. నాకెవరూ లేరని నేనెప్పుడూ బాధపడలేదు. మీరెవరూ నాకు తెలియకముందే రాజ్ నా జీవితంలోకి వచ్చాడన్నయ్య. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను పొందిన ప్రేమ రాజ్. ఆ ప్రేమను వదులుకోవడం అంటే నా ప్రాణాన్ని వదులుకోవటమే అంటుంది. కీర్తి, ప్లీజ్ అన్నయ్య, నన్ను మాట్లాడనివ్వు అంటూ దండం పెట్టేసరికి రాకేష్ తననే చూస్తూ ఉండిపోయాడు. నిజానికి రాజ్తో కలిసి బ్రతకటానికి మొదట నేను కూడా భయపడ్డాను. అందుకే వేరే పెళ్ళికి ఒప్పించాను. కానీ ఎప్పుడు నన్ను వదులుకోవాలి అనే ఆలోచన కూడా వాడికి రాలేదు. అత్తామామల సంగతి నాకు తెలియదన్నాయా. కానీ రాజ్ మాత్రం ప్రాణం పోయినా నన్ను వదులుకోడు.
అలాంటి ప్రేమని నేనెలా వదులుకోగలనన్నయ్య? రాజ్ సంతోషంగా తన వైపే చూస్తున్నాడు. ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఉంది. ఆ ఇంట్లో నాకెదురయ్యే అవమానాలకి సమాధానం చెప్పగలను అనే మానసిక ధైర్యం ఏర్పడింది. అన్నిటికి మించి రాజుండగా అలాంటి పరిస్థితులని నా వరకు రానివ్వడు అనే నమ్మకం నాకుంది. నీకు, అమ్మకు కూడా ఆ నమ్మకం కలిగిన రోజునే నన్ను కాపురానికి పంపించండి. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. అంతేకాని అంటూ టీపాయ్ మీద ఉన్న డివోర్స్ పేపర్స్ చేతిలోకి తీసుకుని వాటిని ముక్కలుగా చేసి డస్ట్‌బిన్‌లో పడేసింది. ఆశ్చర్యంగా చూశాడు రాకేష్. నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలనన్నయ్య. కానీ అత్తింట్లో జరిగే అవమానాలకి సమాధానం చెప్పలేనంత అసమర్థురాలనైతే కాదు నీ చెల్లెలు. అది నువ్వు అర్థం చేసుకో చాలు. ఎవరేమైనా అంటే నాలో నేనే కృంగిపోతూ మూలన కూర్చునే రకాన్నైతే కాదు. నేను పెరిగిన పరిస్థితులు నాకు సర్దుకుపోవటం నేర్పించాయి. అహంకారులకి ఎదురు తిరిగి సమాధానం చెప్పగల నేర్పుని అలవరించాయి. కీర్తి మాటలకి అందరూ తననే చూస్తూ నిలబడిపోయారు. ఛాయ అయితే గుడ్లప్పగించి చూస్తుంది. రాజ్ నవ్వుతూ తన పక్కకి చేరాడు. గుడ్ కీర్తి, నీ మనసులోని మాట చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పావు. అలానే నీ నిర్ణయానికి నేను విలువిస్తున్నాను. మీ అన్నయ్య, అమ్మ, నన్ను మన ప్రేమను నమ్మి నిన్ను పంపించే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నా. డాడ్, వెళ్దాం పదండి అంటూ రాజు బయటికి నడిచేసరికి అందరూ అతని వెంటే కదిలారు. కీర్తి రాకేష్ వైపు చూస్తూ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అన్నయ్య. కానీ మనసులో ఉన్న దాచేసుకొని నాలో నేనే కుమిలిపోయే అలవాటు నాకు లేదు. నేనింతే. మీకు ఇష్టం లేకుండా నేను ఆ ఇంటికి వెళ్ళను. అలా అని రాజ్ని వదులుకోను. అర్థం చేసుకోండి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది తను. రాకేష్, కావేరి కూడా తన వైపే చూస్తూ ఉండిపోయారు. చిన్నపిల్ల అనుకున్నానమ్మా, కానీ చాలా పరిపక్వతతో మాట్లాడుతుంది అంటాడు రాకేష్. అయినా నువ్వేంట్రా, నాకొక మాట కూడా చెప్పకుండా అలా విడాకుల కోసం తను తీసుకెళ్ళిపోయావా? చెబితే నువ్వేమంటావు అని ముందు కీర్తి నొప్పించి ఆ తర్వాత నీకు చెబుదాం అనుకున్నాను. రాకేష్, ఒక బంధం ఏర్పడింది అంటే అది వాళ్ళ తలరాతలో ముడిపడిందని అర్థం. మనం ఎంత ప్రయత్నించినా ఆ బంధాన్ని దూరం చేయలేం. ఇది నీ చెల్లెల జీవితం. తను కోరుకుంటున్న ప్రేమని కష్టంగా అనిపించవచ్చు. కానీ తనని బాధపెట్టే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. తనని బాధ పెట్టాలని నేను అనుకోవటం లేదమ్మా. పరిస్థితులు అలా ఉన్నాయి. రాజు మీద ప్రేమతో తను అలా మాట్లాడుతుంది. ఆ ప్రేమ ఎంతవరకు నిజమో తెలుసుకునే వరకు నేనే నిర్ణయం తీసుకోలేను. చూద్దాం, నా నమ్మకం నిలబడుతుందో తన నమ్మకం నిలబడుతుందో అంటూ రాకేష్ బయటకు వెళ్ళిపోయాడు. కావేరి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.